నా లెగ్ని వదిలేయండి, మీ పని మీరు చూసుకోండి. రీసెంట్గా శృతి హాసన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు మరొకసారి ఇదే విషయంపై మాట్లాడుతూ అసలు ఐరన్ లెగ్ నేను కాదు ఆ హీరో అంటూ మరింత స్ట్రాంగ్గా ఇచ్చి పాడేసింది. ఏంటి లెగ్గుల గొడవ? అంతలా శృతిని ఇరిటేట్ చేసిన విషయం ఏంటి? ఇంతకీ ఐరన్ లెగ్ హీరో ఎవరు? విశ్వనటుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. వరుసగా సినిమాలకు సాయం చేయకుండా సెలెక్టర్ గా కథలు ఎంపిక చేసుకుంటూ ఉంది. అయితే శృతి కెరియర్ లో ఎప్పటికీ స్పెషల్ గా నిలిచిపోయిన సినిమా గబ్బర్ సింగ్. అప్పటి వరకు ఓ లెక్క, ఆ తర్వాత మరొక లెక్క అన్నట్లు శృతి కెరియర్ టర్న్ అయింది. హిందీ సినిమాలో హీరోయిన్ గా నటించిన శృతి అక్కడ ఫ్లాప్ అందుకుంది. అనగనగా ఓ ధీరుడు మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి మరొక ఫ్లాప్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో అమ్మడు ఐరన్ లెగ్ అని ముద్రేసేశారు. లోకనాయకుడు కూతురు అనే ట్యాగ్ లైన్ తో వచ్చేసింది. కానీ లెగ్ పెడితే అంతే అనే ప్రచారం చేయటంతో ఇక హీరోయిన్ గా ముందుకెళ్లటం కష్టమే అనుకున్నారంతా. అలాంటి టైంలో గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అప్పటి వరకు ఐరన్ లెగ్ అన్న వాళ్ళంతా గోల్డెన్ లెగ్ అనటం మొదలు పెట్టారు. ఆ తర్వాత రేసుగుర్రం, శ్రీమంతుడు సహా వరుస హిట్స్ అందుకొని స్టార్ హీరోయిన్ అయిపోయింది. చిరంజీవి బాలకృష్ణతో హిట్స్ కొట్టింది. రీసెంట్ గా సలార్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. త్వరలో కూలీ సినిమాతో రాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్ లోనే మళ్ళీ లెగ్గుల ప్రస్తావన రావడంతో స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది శృతి హాసన్. స్టార్టింగ్ లో చేసిన 2 చిత్రాలు ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్ అనే ముద్రేసేస్తారా? ఆ 2 సినిమాల్లో ఒకే హీరోతో నటించాను, నాపై ఎందుకు అలా నిందేశారు? ఆ తర్వాత నేను నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. అలాంటప్పుడు ఐరన్ లెగ్ నేనా హీరోనా అని సూటిగా క్వశ్చన్ చేసింది శృతి. ఇంతకీ ఆ హీరో ఎవరో మీకు అర్థమైంది కదా, సిద్ధార్థ్. అయినా సినిమా హిట్ ఆధారంగా ఇలాంటివి డిసైడ్ చేయొద్దు. ఐరన్ లెగ్ గోల్డెన్ లెగ్ అనొద్దు. నా కాళ్ళని నాకు వదిలేయండి, నాకు ప్రశంసలొద్దు, విమర్శలు వద్దని తేల్చి పాడేసింది. తనపై నెగిటివ్ ప్రచారం నడుస్తున్న సమయంలో గబ్బర్ సింగ్ లో ఛాన్స్ ఇచ్చిన హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది శృతి. ఆ సినిమా హిట్ తర్వాత తన కెరియర్ మారిపోయిందని గుర్తు చేసుకుంది. ఇక్కడంతా కష్టపడి పనిచేస్తారు, హిట్ కావాలనే కోరుకుంటారు, కానీ అది మన చేతుల్లో ఉండదని చెప్పుకొచ్చింది శృతి. మొత్తానికి నా కాళ్ళని నాకు వదిలేయండి అంటూనే ఇన్నాళ్లుగా తనపై వచ్చిన విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. కూలీ మూవీ తర్వాత సలార్ 2తో బిజీ అయిపోతుంది శృతి హాసన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.